హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సుప్రీంకోర్టులో జానీ మాస్టర్కి ఊరట కలిగింది అని అంటున్నారు సార్. అంటే బెయిల్ మీద రీసెంట్గా బయటకు వచ్చారు. ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్నే కొట్టేశారు. బెయిల్ మేము క్యాన్సిల్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అసలు ఎవరు ఈ బెయిల్ క్యాన్సిల్ చేయని పిటిషన్ వేశారు, మరి ఏం జరిగింది కోర్టులో, బెయిల్ క్యాన్సిల్ చేయకపోవడానికి కారణం ఏంటి సార్? జానీ మాస్టర్ కి అక్టోబర్ 24న బెయిల్ ఇచ్చారు. ఆయన దాదాపు 36 డేస్ జైల్లో ఉండి బయటకు వచ్చాడు. సో యాక్చువల్గా ఆయన మీద పెట్టిన కేసులు సివియర్ కేసులు, ఒకటేమో 376 ఐపీసీ, అది వచ్చి రేప్ కేసు అనమాట. అది కాకుండా 506, 323 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ కావచ్చు, గాయపరచడం కావచ్చు, ఇటువంటికి సంబంధించిన సెక్షన్లు. ఇది కాకుండా పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, ఈ యాక్ట్ కింద కూడా ఆయన మీద కేసు పెట్టారు. అన్నిటికంటే ఇది రిగరస్ యాక్ట్ అనమాట. మామూలుగా పోక్సో కింద అంత త్వరగా బెయిల్ రాదు, ఎందుకంటే అది జెండర్ న్యూట్రల్ యాక్ట్ అంటారు. 18 ఏళ్ళకి తక్కువ ఉన్న పిల్లలు, టీనేజర్స్, అంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళ అనుమతితో సెక్సువల్ అఫేర్ ఉన్నా లేదా ఫోర్స్గా ఉన్నా వాళ్ళ మీద పోక్సో కేసు ఉంటుంది. సో ఈయన మీద స్రష్ట వర్మ అని ఈయన దగ్గర పనిచేసిన కొరియోగ్రాఫరు, ఆ అమ్మాయి, తనని కొన్ని ఏండ్ల పాటు ఇతను లైంగికంగా ఉపయోగించుకుంటున్నాడు. నేను బిగినింగ్లో ఆయన దగ్గర చేరినప్పుడు 2019 ఆ ప్రాంతంలో ముంబైకి తీసుకెళ్ళాడు. అక్కడ బలవంతంగా నన్ను గదికి పిలిచి రేప్ చేశాడు. ఇప్పటి నుంచి నా మీద దాడులు చేస్తున్నాడు, అనేక చోట్ల చేస్తున్నాడు, వ్యాన్లోకి తీసుకొచ్చి రకరకాల పనులు నా దగ్గర చేయిస్తున్నాడు. ఇవన్నీ ఆమె కంప్లైంట్. మామూలుగా ఏంటంటే పోక్సో కింద ఆమె ఒకవేళ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆమె ఇన్నేళ్ళు ఎలా ఫోర్స్గా చేస్తుంటే గమ్మని ఉంటుందా, ఆమెకు కూడా నచ్చే చేశారు. ఇద్దరు అంగీకారంతోనే జరిగింది. వాళ్ళిద్దరూ హీరోయిన్గా కూడా సినిమా స్టార్ట్ అయ్యేది ఆగిపోయింది. అప్పుడు కూడా ఆమె పోడింది 2022లో. ఒక నెలకు ముందు కూడా ఒక ఫంక్షన్లో ఈమె అతన్ని పోడింది. కాబట్టి క్లియర్గా ఏదో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి, అందుకని ఆమె కేసు పెట్టింది అనేది. ఆ తర్వాత వీళ్ళ డ్రైవరుకి ఈమెకి నడిచిన ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది. అందులో కూడా క్లియర్గా ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తనను వదిలిపెట్టి భార్య దగ్గరికి కంప్లీట్గా వెళ్ళిపోయాడు అని అక్కడ కూడా ఆమె అసంతృప్తి ఉంది. సో దానికి సంబంధించి ఆమె ప్రతీకారం తీర్చుకోబోతుంది అన్నట్టుగా కూడా దాంట్లో ఉంది. ఒక రకం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా కూడా క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆమె అంగీకారంతో ఇతనితో గడిపినా కూడా ఒక మైనర్తో ఈయన లైంగిక సంబంధం పెట్టుకొని ఉన్నట్టుగా ప్రూవ్ అయితే మాత్రం ఈ పోక్సో కింద మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది, మ్యాక్సిమం లైఫ్ పడే అవకాశం కూడా ఉంది. అందుకని బెయిల్ కూడా డిఫికల్ట్ అవుతుంది. కానీ ఈయనకి ఒక రకంగా త్వరగానే బెయిల్ వచ్చినట్టుగా, అంటే ఫస్ట్ రంగారెడ్డి కోర్టు రిజెక్ట్ చేసింది ఈయన బెయిల్, తర్వాత ఈయన హైకోర్టుకి వేసుకున్నాడు. హైకోర్టులో ఈయనకి బెయిల్ ఇచ్చారు. మామూలుగా అయితే ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనే సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు వ్యాఖ్యానించింది. అంటే ఏ సందర్భంలో బెయిల్ రిజెక్ట్ చేస్తారంటే ఈ వ్యక్తి ఫ్లైట్ రిస్క్, అంటే విదేశాలకు పారిపోతాడా, 2 సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడా, సాక్షుల్ని బెదిరిస్తాడు లేదా ప్రలోభ పెడతాడు. ఈ 3 కారణాలతో జనరల్గా బెయిల్ని రిజెక్ట్ చేస్తారు. బట్ ఈయన తరపున ఆర్గ్యూ చేసిన అడ్వకేట్స్ ఈ 3 కూడా ఈయన చేసే ప్రసక్తి లేదని చెప్పడం, దాంతో కోర్టు కూడా కన్విన్స్ అయ్యి అక్టోబర్ 24న ఈయనకి బెయిల్ ఇచ్చింది. అయితే ఈ స్రష్ట వర్మ ఈయన బెయిల్ని రద్దు చేయడానికి తన ఒక అడ్వకేట్ ద్వారా సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేసింది. అది నిన్న విచారణకు వచ్చింది. అక్కడ బేలా ఎం త్రివేది, సతీష్ చంద్ర మిశ్రా, ఈ ద్విసభ్య ధర్మాసనం, ఈ 2 జడ్జిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి మేము హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే పరిస్థితి మాకు లేదు, మేము చేసుకోము, హైకోర్టు అవన్నీ పరిశీలించి హైకోర్టు బెయిల్ ఇచ్చి ఉంటుంది, దాన్ని మేము చెయ్యము అని డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ని. ఓకే.
ఇది ఒక రకంగా జానీ మాస్టర్కి ఊరట అని చెప్పొచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ ఈ బెయిల్ రద్దు పిటిషన్ క్యాన్సిల్ చేస్తుంటే ఈయన త్వరగా మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ ఈయన సుప్రీంకోర్టులోనే బెయిల్కి అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇబ్బంది అయింది అది. కనీసం ఇప్పుడు ఆయన మళ్ళీ మెల్లగా లైఫ్లోకి వచ్చాడు. ఈ లోపల ఆయన వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేకపోవడం ఇవన్నీ జరిగాయి. ఆయన బయటకు వచ్చినాక కూడా జీవితంలో జైలుకి వెళ్ళకూడదు, నేను నరకం చూశాను ఈ 36 రోజులు, అవన్నీ కూడా చెప్పాడు. కానీ డీటెయిల్గా కూడా చెప్తానన్నాడు, కానీ డీటెయిల్గా చెప్పలేదు. తర్వాత ఇటీవల ఒక సినిమా ఫంక్షన్లో కూడా ఆయన మాట్లాడాడు, నేనేంటో చూపిస్తాను అవన్నీ కూడా చెప్తున్నాడు. మేబీ ఆయన ముందున్న ఇదేంటంటే ఆ అమ్మాయితో ఏదో ఒక అవుట్ సైడ్ కోర్టు బయట ఒక రాజీ పోవాల్సిన అవసరం అయితే అతనికి ఉంది. అంతే తప్ప ఆ అమ్మాయిని ఇప్పుడు ఏదో బెదిరించో ఇంకోటో చేస్తే కుదరదు. ఆ అమ్మాయితో రాజీ పోయి ఆమె మరి ఏం డిమాండ్ చేస్తుంది, డబ్బులు డిమాండ్ చేస్తుందా, పెళ్లి చేసుకోమంటుందా, ఇంకోట అనేది చూసి దాన్ని బట్టి రాజీ పోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ కోణం కూడా చోటు చేసుకుంది. ఇతను జనసేనలో ఉండడం వల్ల ఇతనికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఆ అమ్మాయి వైపు నిలబడ్డాడు. అందుకనే ఆ అమ్మాయి స్ట్రాంగ్గా ఇతని మీద పెట్టింది. నిజానికి ఆ అమ్మాయి ఫస్ట్ ఇతని మీద లైంగిక ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళింది. ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అని చెప్పింది తప్ప లైంగికంగా తనను రేప్ చేశాడని ఇంకోటో కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఇతను వాంగ్మూలం తీసుకున్నారు, ఆ అమ్మాయి వాంగ్మూలం తీసుకున్నారు. వాళ్ళు ఏదో పంచాయతీ చేస్తున్న క్రమంలో ఈమె సడన్గా వెళ్ళి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు 0 FIR అంటారు. 0 FIR అనే కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో వచ్చింది. బిఎన్ఎస్లో దాన్ని కూడా చట్టబద్ధం చేశారు. 0 FIR కాకుండా ఆన్లైన్ FIR కూడా చట్టబద్ధం చేశారు బిఎన్ఎస్లో. అంటే మన అక్కడున్న పోలీస్ స్టేషన్లో వెళ్లకుండా ఆన్లైన్ ఇచ్చినా కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకొని మనకి అక్నాలజ్మెంట్ ఇవ్వాలనేది బిఎన్ఎస్లో ఉంది. అయితే అంతకుముందు నుంచి కూడా 0 FIR ఉంది. 0 FIR అంటే మనకి క్రైమ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి ఆ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని వాళ్ళు ఏంటంటే క్రైమ్ చేసిన వ్యక్తి లేదా విక్టిము ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో లేకపోయినా, మామూలుగా ఇంతకుముందు అయితే ఇది మా లిమిట్స్ కాదు, మీరు అక్కడే ఉండని పంపించేవాళ్ళు, ఈ లోపల జరగాల్సిన ఘోరాలు జరిగిపోయాయి. అందుకని ఈ మధ్య రూల్ ఏం పెట్టారంటే గత కొంతకాలంగా ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాలి, దాన్ని 0 FIR అంటారు. దాని తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే రాయదుర్గం వాళ్ళు తీసుకున్న తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు చేశారు. నార్సింగ్ వాళ్ళు నమోదు చేసుకుని ఒక 4 రోజులు ఇతను ఎస్కేప్ అయి ఉన్నాడు, గోవాలో పట్టుకున్నారని చెప్తున్నారు. గోవాల నుంచి పట్టుకొని వచ్చి అతన్ని కూడా విచారించి అతను వాంగ్మూలం తీసుకొని అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నాక అతన్ని కోర్టుకు పెట్టారు. రిమాండ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఆ అమ్మాయి ఏమేమి చెప్పింది అనే దాన్ని వాళ్ళు డీటెయిల్గా ఎట్లా చేశారు. తర్వాత ఇతను వీళ్ళ భార్య ఆయేషా అలియాస్ సుమలత వాళ్ళిద్దరూ కలిసి కూడా ఈమె మీద దాడి చేశారని, బెదిరించారని ఇటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇతను జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళ అమ్మ కూడా సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదేమైనా ఇతను ఇప్పుడు ఒకటి లీగల్ బ్యాటిల్ చేసుకుంటుండాలి, 2 ఆ అమ్మాయితో రాజీపోయినాక క్వాష్ పిటిషన్ అంటారు, క్వాష్ పిటిషన్ వేసుకోవాలి. క్వాష్ పిటిషన్ హైకోర్టు కానీ ఆమోదించి గ్రౌండ్స్ కరెక్ట్గానే ఉన్నాయి అనుకుంటే కేసుని కొట్టేస్తారు. మనం చూసాము సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఇలాగే ఒక రేప్ కేసులు ఇరుక్కున్నప్పుడు ఆమెతో రాజీపోయి వాళ్ళిద్దరూ కలిసి బయట రాజీ చేసుకొని అక్కడి నుంచి ఇదయ్యారు. కాకపోతే ఆయన మీద పోక్సో కేసు లేదు, ఓన్లీ రేప్ కేసు ఉంది. ఇక్కడ పోక్సో కేసు ఉంది కాబట్టి పోక్సో కేసులో అవుట్ ఆఫ్ కోర్టు కాంప్రమైజ్ కుదరదు, క్వాష్ పిటిషన్ మాత్రమే వేయాల్సి. థ్యాంక్ యూ సో మచ్.